వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో సేమే గ్రే హెయిర్కి ఒక మంచి రెమెడీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మనం వైట్ హెయిర్ మీద ఫైట్ చేస్తున్నాం అనమాట. మనకి ఎక్కడ తెల్ల జుట్టు లేకుండా బ్లాక్గా ఉండించుకోవటం కొరకు. సో ఆ ప్రాసెస్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నట్టే అప్లోడ్ చేస్తున్నట్టే ఈరోజు కూడా గ్రే హెయిర్కి సంబంధించి ఒక మంచి రెమెడీ అనమాట. నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తూ ఉంటే విక్రమాదిత్య గారు ఒక మంచి రెమెడీని అయితే చెప్పారు. మనకి బ్లాక్ హెయిర్ పర్మనెంట్గా ఉండాలి అంటే ఒక మంచి ప్రాసెస్ ఉందని చెప్పేసి. సో నేను అది చూశాను, చాలా బాగా అనిపించింది అనమాట. ఆ రెమెడీని ఇప్పుడు మనం చూద్దామండి. చాలా సింపుల్ మెథడే, చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట రెమెడీ అనేది. మనకి కెమికల్ టైప్స్ అవి యూజ్ చేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాబ్లమ్స్, స్కిన్ డ్యామేజ్ అవటం, హెయిర్ డ్యామేజ్ అవటం, హెడేక్ రావడం, కళ్ళు మంటలు, ఈ అంతా ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్గా మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ప్లస్ వైట్ హెయిర్ వచ్చినా కూడా అది గ్రాడ్యువల్గా తగ్గిపోయే ప్రాసెస్ అనమాట. ఇది చాలా సింపుల్ రెమెడీ. అయితే ఖర్చు కూడా ఎక్కువ లేదు, చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కెమికల్స్ ఉన్న డైల్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తున్నందువల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ అవుతాం అనమాట. సేవ్ అవుతాం. ఇంకా మన వైట్ సోల్జర్స్ మీద ఇంకా ఫైట్ స్టార్ట్ చేద్దాము. ఇంకా ఎక్కడ కూడా చూస్తున్నారు కదా, ఎప్పుడైనా కూడా గమనించండి, ఒక్క తెల్ల వెంట్రుక ఇక్కడ అట్లా అద్దం చూసుకున్నప్పుడు కనిపించిందంటే దాన్ని కవర్ చేసేదాకా మనకు నిద్ర పట్టదు కదా. దానికోసం నానా తిప్పలు పడుతూ ఉంటాం. డబ్బులు ఖర్చు పెట్టేసి డైలు తెచ్చుకొని కెమికల్స్ ఉన్నాయని అన్నీ పూసేసుకొని గందరగోళం చేసుకొని తెల్లంతా తెల్లబుట్ట చేసుకొని ఎందుకండి? చాలా సింపుల్ రెమెడీస్. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తున్నందువల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఉందండి, ఈ రెమెడీ వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. మన హెయిర్ న్యాచురల్గా బ్లాక్గా ఉంటుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఈ వీడియోని అయితే ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికైతే ఫస్ట్ మనం బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలండి. ఇది వినటానికి కొంచెం కొత్తగానే ఉంది కానీ వాళ్ళు చెప్పిన రెమెడీస్ మాత్రం ఇవే. బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకోవాలి. అది సీడ్ ఉన్నా సీడ్ లేకపోయినా బ్లాక్ కలర్ గ్రేప్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ముక్కలు తీసుకోవాలి. బీట్రూట్ ఉంటుంది కదా, అది నేను తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను. ఓకే, ఇది ఇట్లాగా ఒక గుప్పెడు బీట్రూట్ ముక్కలు అయితే తీసుకోవాలి. మనం ఒక గుప్పెడనే కాదు, మనకి దీని జ్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, పైన చెక్కంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇన్ని ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. బీట్రూట్ కూడా మంచిగా కలర్ అనేది వస్తుంది కదండి, గ్రే హెయిర్కి మంచిగా కలర్ చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కలిపేసి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. మనకి ఇందులో జ్యూస్ అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి తోడు ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పారు, అది వచ్చేసి గుంటగలగరాకు పౌడరు అని చెప్పారనమాట. ఆకు ఉంటే ఆకు యూజ్ చేసుకోండి, ఆకు లేని వాళ్ళు గుంటగలగరాకు పౌడర్ని యూజ్ చేసుకోమని చెప్పారనమాట. సో నా దగ్గర గుంటగలగరాకు ఉంది కాబట్టి, నాకు ఇంట్లో కుండీలలో ఉంది కాబట్టి నేను ఫ్రెష్ లీవ్సే యాడ్ చేస్తున్నాను. ఈ గుంటగలగరాకు కూడా తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాను అనమాట. ఓకే అండి, ఇప్పుడు బీట్రూట్ బ్లాక్ హెయిర్ వస్తుంది, బీట్రూట్ జ్యూస్కి కూడా కలర్ చేంజ్ అవుతుంది తెల్ల జుట్టు. గుంటగలగరాకు కూడా తెల్ల జుట్టు కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్లాక్ అవుతుంది అనమాట. సో వీటన్ని కాంబినేషన్ అనేది చాలా చాలా మంచిది, మంచి గుడ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేనైతే ఒక గుప్పెడు గుంటగలగరాకు కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి నేనైతే మిక్సీ పడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని. నెక్స్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో వచ్చేసి హెన్నా పౌడర్ అనేది మన హెయిర్ లెంగ్త్ని పట్టి తీసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ అయితే తీసుకుంటున్నాను. నేను వచ్చేసి నూపూర్ హెన్నా తీసుకుంటున్నానండి. ఇదే తీసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఏ హెన్నా పౌడర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెంతుల పౌడర్ అనేది యాడ్ చేయాలన్నమాట. మరి వాళ్ళు వచ్చేసి హెన్నా ప్లస్ మెంతి పౌడర్ అన్ని రెండు కలిపి యాడ్ చేసి పెట్టున్నారు. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను.
మెంతి పౌడర్ కూడా మనం 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా హెయిర్ గ్రోత్ని ఇస్తుంది. హెయిర్ షైనీగా ఉండటానికి, రఫ్ లేకుండా సిల్కీగా అవడానికి అయితే మెంతి పౌడర్ అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. మనకి గ్రే హెయిర్ బ్లాక్ అవడమే కాకుండా గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఈ ప్యాక్ వల్ల సిల్కీగా కూడా ఉంటుంది అన్నమాట. రఫ్ అనేది ఉండదు. మామూలుగా అయితే మనం ఏ ప్యాక్ వేసుకున్న హెయిర్ కొంచెం రఫ్ అవుతుంది కదా మనకి, డైల్ లాంటివి వేసుకుంటే. అలాంటి ప్రాబ్లం లేకుండా మనం సిల్కీగా ఉండటం కొరకు మనం మెంతి పౌడర్ని యాడ్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ అనేది మనం జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ యాడ్ చేసినందువల్ల మంచిగా స్కాల్ప్ క్లీన్ అవుతుంది, మంచిగా షైనీగా అవుతుంది అనమాట. హెయిర్ అనేది మంచిగా ఉంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని వచ్చేసి మనం ఇందులో మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా కూడా దీంట్లో కలుపుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ గ్రేప్స్ ప్లస్ బీట్రూట్, గుంటగలగరాకు, ఈ పేస్ట్ యొక్క జ్యూస్ని ఇందులో మనం నిదానంగా యాడ్ చేసుకోవాలి. మనకి మంచిగా మిక్స్ అయ్యే వరకు కూడా మనం ఈ జ్యూస్ అంతా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసేసుకొని మంచిగా జ్యూస్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. మనం ఒకేసారి సపరేట్ చేసుకోవాలన్నా కలుపుకోవచ్చు, లేదు ఈ విధంగా అయినా మనం కలుపుకోవచ్చు. మనకి మంచిగా పేస్ట్ ఈ పౌడర్కి సరిపోయేంత జ్యూస్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది గ్రే హెయిర్ని బ్లాక్ చేయడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా స్కాల్ప్లో ఎక్కడైనా ఇరిటేషన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, లేదంటే ఏదన్నా హెయిర్ ఫాల్ ఉన్నా, ఇలాంటి హెయిర్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఒక్క ప్యాక్తో చాలా మంచిగా హెల్దీ హెయిర్ అనేది మన సొంతం అవుతుందండి. ఇది నిదానంగా ఫస్ట్లో స్టార్టింగ్లో వారానికి 2 సార్లు యూజ్ చేయండి. అట్లా ఒక 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీకు అసలు వైట్ హెయిర్ అనేది అసలు మీరు వెతుక్కున్నా కనిపించదు అనమాట మీ తలలో. అంత మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి 2 సార్లకి రిజల్ట్ రాదు, అంటే కొద్దిగా రిజల్ట్ తెలుస్తుంది. మనం నిదానంగా యూజ్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది వరకు చూసిన వాళ్ళందరూ కూడా హెయిర్లో చాలా మార్పు వచ్చింది అని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఐరన్ కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఐరన్ కడాయిలోకి కంపల్సరీగా ఐరన్ కడాయి అనేది యూజ్ చేయాలండి. ఒకేసారి మనం యాస్టీజ్గా ఐరన్ కడాయిలోనే కలిపేసుకోవచ్చు, లేదు అనుకుంటే అంతా కలిపేసుకున్న తర్వాత ఐరన్ కడాయిలో కన్నా షిఫ్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా చేయి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కలర్ చేంజ్ అవ్వటం అనేది. అలాగే మన హెయిర్ మీద అప్లై చేసినప్పుడు కూడా మన గ్రే హెయిర్కి కూడా మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. నేనైతే అంత కంప్లీట్గా తీసేసి ఈ ఐరన్ కడాయిలో వేసేసాను. దీన్ని నేను మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేస్తానండి. మూత పెట్టేశాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, మనకి మంచిగా ఐరన్ కడాయిలో ఐరన్ అనేది మంచిగా మిక్స్ అయ్యేసి ఎంత మంచి కలర్ అనేది వస్తుందో చూడండి. మీరే మీ కలరా చూడండి లైవ్లో. మంచి న్యాచురల్ బ్లాక్గా మారిపోయిందనమాట. ఈ పేస్ట్ని మనము వాష్ చేసిన హెయిర్ మీద, అంటే ముందు రోజే మన హెయిర్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని అప్పుడు మనం స్కాల్ప్కి పాయలుగా రూట్స్ నుంచి కొసల వరకు హెయిర్ ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్ వరకు కూడా మనం ఈ పేస్ట్ని అప్లై చేసినట్లయితే మన గ్రే హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతుంది. ఇది కనీసం మనం 1 అవర్ ఈజీగా ఉండించుకోవాలండి. మన హెయిర్కి అంతా కూడా పట్టాలి కదా, ఆ కలర్ అంతా కూడా హెయిర్కి అంటుకోవాలి కాబట్టి, పట్టాలి కాబట్టి 1 అవర్ ఉండించేసుకొని నార్మల్ వాటర్తో ఫస్ట్ వాష్ చేసేసుకోండి. నైట్కి ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. ఇలా కంటిన్యూషన్గా చేస్తూ ఉండండి రెగ్యులర్గా. మీ వైట్ హెయిర్ అంతా మాయమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.